తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మహారాష్ట్రలో జరిగిన ఒక కుటుంబ ట్రాజెడీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక ఐఫోన్ కోసము ఒక వ్యక్తి కునాల్ అనేటువంటి వ్యక్తి కొండపై నుంచి బలవన్మరణం చెందడం, ఆ తర్వాత కుటుంబం మొత్తం కూడా ఆ కొండపై నుంచి కింద పడడం, ఈ రకమైనటువంటి వార్తలు మనం కొద్ది రోజుల క్రితం విన్నాం. కానీ దీని వెనక ఉంది ఐఫోన్ కాదు, ఇంకా వేరే మ్యాటర్ అనేటువంటి విషయము ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. కునాల్తో పాటు అక్కడ తల్లిదండ్రులు కూడా కొండపై నుంచి దూకి అక్కడ బలవన్మరణం చెందినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ యొక్క ఘటనలో కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసు తీగలాగితే సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత దీన్ని ఐఫోన్ కారణంగా జరిగినటువంటి వివాదం వల్ల వచ్చిన ప్రమాదంగా అనుకున్నారు. కానీ దీని వెనకాల చాలా పెద్ద మిస్టరీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ పోలీసుల దర్యాప్తులో ఏం జరిగింది, పూర్తి వివరాలు ఏంటో వివరాలు చూస్తే, మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో గత 2-3 రోజుల క్రితం ఈ యొక్క వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో, అంటే ఐఫోన్ వివాదం నేపథ్యంలో కువాడియా కొండ మీద నుంచి ఒక కుటుంబం మొత్తం మృతి చెందిందని ప్రచారం జరిగింది. మృతి చెందిన వారిలో తండ్రి మురళీధర్, తల్లి సంగీత, 19 ఏళ్ల కుమారుడు కునాల్ కూడా ఉన్నాడు. అయితే ఈ దంపతుల మధ్య కుమారుడు సుమారు 6 ఏళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అంటే పెద్ద కుమారుడు, దంపతులకు ఆల్రెడీ కునాల్ కాకుండా ఇంకొక పెద్ద కుమారుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. 6 ఏళ్ల క్రితం అతను అనారోగ్యంతో చనిపోయాడు. మురళీధర్, ఎవరైతే కునాల్ తండ్రి ఉన్నాడో మురళీధర్, ఇతను ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో పనిలో మునిగిపోయి నెలల తరబడి కూడా ఇంటికి అతను దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఘటనకు 2 రోజుల ముందే తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడట. ఘటనకు 1 రోజు ముందు కునాల్ తల్లి సంగీత తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని అటువైపు మళ్లించింది. మానవ సంబంధాలు, ప్రేమ విలువలను వివరించారు ఆ వీడియోలో ఆమె. తన కుటుంబం, తన బంధువుల్లో కొందరిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది సంగీత. తన కుటుంబాన్ని వేధించారని, ఆస్తి తగాదాలు సృష్టించారని ఆరోపిస్తుంది. పోలీసులు ఇప్పుడు ఈ వీడియో ప్రామాణికత పైన కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే సంగీత తీవ్ర ఆవేదనతో కనిపిస్తూ చాలా కాలంగా కుటుంబ వివాదాన్ని వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ వీడియోలో. తన భర్త, సోదరి లేదా ఆడపడుచు, అలాగే ఇతర బంధువులు తమ కుటుంబంలో కలహాలు రేపుతున్నారని ఆరోపించారు. దీంతో వారంతా తమ కుటుంబంలో శాంతి సంతోషాన్ని నాశనం చేసినట్టుగా పేర్కొంది. బంధువులు తమ కుటుంబంలో వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని, తన భర్తను వేధిస్తున్నారని తెలిపింది. ఆస్తిలో వాటా కావాలన్న డిమాండ్ అందులో ఉందని కూడా తెలిపింది. కుమారుడు కునాల్ గురించి కూడా దాంట్లో ప్రస్తావించింది ఆమె. బంధువులు కునాల్ను తండ్రి, తల్లి నుంచి వేరు చేశారని, కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు భర్తకు మధ్య సఖ్యత లేదంటూ కూడా వివరించింది. తండ్రికి దూరంగా కొడుకు ఉన్నప్పటికీ కుటుంబంలోని కొందరు సభ్యులు పండుగలు జరుపుకున్నారని, బయట భోజనం చేస్తూ పార్టీలు కూడా చేసుకుని యథావిధిగా తమ జీవితాలను గడుపుతున్నారంటూ కూడా ఇండైరెక్ట్గా వీరిని ఇబ్బంది గురి చేస్తున్నటువంటి మిగతా బంధువుల గురించి మాట్లాడింది ఆమె. అయితే సంగీత తరపు బంధువుల వర్షం ఏ రకంగా ఉందంటే, మురళీధర్ సంగీత మధ్య ఆస్తుల విషయాల్లో విభేదాలు ఉన్నాయంటూ తెలిపారు వారు. సంగీత తరపు బంధువులు కొన్నాళ్ళుగా కునాల్ తల్లిదండ్రులు దూరంగా ఉన్నట్లుగా కూడా తెలిపారు. అయితే తల్లిదండ్రులు కలిసి ఉండాలని కొడుకు బలంగా కోరుకున్నాడు. చదువులో చురుకైనటువంటి ఈ వ్యక్తి, కునాల్ అనే వ్యక్తి 10వ తరగతిలో కూడా 82% మార్కులు సాధించాడట. MBBS చదవాలనేటువంటి లక్ష్యంతో కునాల్ అతను చదువును కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ అంశంలో మురళీధర్ సోదరి, ఆమె వర్షన్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏదైతే సంగీత ఆరోపణలు చేసిన వ్యక్తి ఉందో, సో మురళీధర్ సోదరి, ఆమె ఏం చెప్తుందంటే, మురళీధర్ సంగీత దాదాపు 2.5 దశాబ్దం కిందట వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహానికి మురళీధర్ తల్లిదండ్రులు అంగీకరించలేదని, ఆ తర్వాత మురళీధర్కు తన కుటుంబ సభ్యులకు మధ్య సంబంధాలు సరిగా లేవని తెలిపింది. మరి ఏం జరిగిందో తెలియదు. మురళీధర్ సంగీత మధ్య కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నట్లుగా తెలిపింది. అయితే మురళీధర్ ఫ్యామిలీ అద్దె ఇంటికి వచ్చి కేవలం 4 నెలలే అయింది. వారంతా చాలా ప్రశాంతంగా ఉండేవారని, కునాల్ ఎవరితో మాట్లాడేవాడు కాదని ఇంటి కేర్ టేకర్, అక్కడ ఉండేటువంటి ఆదిత్య అన్నటువంటి వ్యక్తి కూడా చెప్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే పోలీసుల దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలు ఏంటంటే, దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు ముందు కునాల్ తల్లి సంగీత చందుగుడే వీడియో బయటపడడంతో అటువైపు దృష్టి సారించారు. సంగీత తన బంధువులలో కొందరిపైన తీవ్రమైన ఆరోపణలు చేసింది కాబట్టి, తన కుటుంబాన్ని వేధించారని, ఆస్తి తగాదాలు సృష్టించారని ఆరోపించి ఉంది కాబట్టి అటువైపు కూడా విచారణ కొనసాగించారు. ఆ రకంగా దర్యాప్తు చేస్తే పోలీసులు ఇప్పుడు ఆ వీడియో ప్రామాణిక పైన దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారు, అది నిజమైందేనా కాదా నిర్ధారించుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోలో చేసిన ఆరోపణల దర్యాప్తు కొనసాగిస్తూనే దానిలో భాగంగా తాజాగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి వీడియో కూడా వైరల్గా మారుతుంది. సో ఇప్పటి వరకు విస్తృతంగా ప్రచారం కొనసాగించినటువంటి ఐఫోన్ కారణంగానే ఇంట్లో గొడవైంది. దాని తర్వాత తండ్రికి కొడుకు మధ్య గొడవ కారణంగా అతను కునాల్
గుట్ట మీదకో కొండ మీదకి వచ్చి దూకాడు అనేటువంటి వివరాలకు సంబంధించి విస్తుపోయేటువంటి అంశాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకో వేరే పెద్ద స్టోరీ ఉందనేటువంటి విషయం వెల్లడైంది. దీనికి సంబంధించి అక్కడ కునాల్ బంధువులు మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో కూడా ఉంది, అది చూద్దాం. मेरे जीजू ड्राइवर थे, ये मानते हैं, बट उनका बैकग्राउंड गरीब नहीं था. वो अच्छे खासे घर से आते थे. उनके पास खेती थी, खेती का पैसा आता था उनको. सेकंड, वो जो आईफोन है, आजकल आईफोन काफी सस्ते हैं. सेकंड हैंड है सर. सेकंड हैंड अगर आप कैश में लो तो 20-25 हजार में आ जाते. इतने महंगे नहीं होते. कुणाल को एजुकेशन के लिए चाहिए था, क्लास के लिए चाहिए था, तो उसको एक फोन लेके दे दिया. दीदी के पास था, फिर कुणाल को भी दे दिया. इसमें इतनी बड़ी मुझे बात नहीं लग रही कि हमने कुछ 1-1.5 लाख का मोबाइल उसको लेके दिया. आप किसी भी मोबाइल शॉप के यहाँ पे चले जाओ, आपको 11-12 जो है ना 20-25 हजार में हम लाके दे देंगे. कोई भी इस्तेमाल करता है. आजकल वो EMI पे लेता भी नहीं है कोई. आपकी सिस्टम हो गया, क्या लगता है आपको? कुणाल वो सिर्फ अपने पापा को शायद लाना चाहता था कि मेरे पापा इमोशनल हो जाए, मेरे पास आ गए. क्योंकि 5-6 दिन पहले उनकी फोन पे बात हुई थी, तब जीजू ने, कुणाल ने उसको बोला था, ये मेरी दीदी के वर्ड्स नहीं थे कि आपको वो चाहिए, मैं चाहिए. ये कुणाल के थे. पापा आप मुझे छोड़ के कैसे जा सकते हो, आप मेरे पास आ जाओ. तो जीजू ने बोला कि मेरे माँ बाप, मेरी बहन, अभी ये सबको समझ में आता है, बट वो छोटा बच्चा है, वो शायद ये चीजें नहीं समझ पा रहा था. उसको समझाने का एक तरीका अलग हम ले सकते थे, बट उनमें मिसअंडरस्टैंडिंग बढ़ती गई. तब से वो काफी परेशान था. इसके बारे में दीदी ने मुझे बताया था. मेरी कुणाल से भी बात हो गई थी. मैंने बोला ये चीजें हर किसी के लाइफ में होता है बेटा, बट शायद वो परेशान था. वो उसके पापा को लाना चाहता था घर पे, शायद इसके लिए उसने वैसा किया. इसके बारे में मुझे ज्यादा पता नहीं, बट हमारी जितनी बातें चल रही थी वैसा कुछ उसने बोला नहीं. कुछ करने का मुझे ऐसा लगा नहीं था. अचानक से उसका फोन आ गया कि मैं जा रहा हूँ, मुझे माफ कर दो. यानी वो सडनली एक हादसा ही था. मुझे ऐसा ही लग रहा है, क्योंकि मेरा बच्चा ऐसा क्यों करेगा. उसके घर में किसी चीज की उसको पैसे की कमी नहीं. माँ बहुत प्यार करते, पापा उससे बहुत प्यार करते, भले वो उनके साथ नहीं रह रहे थे. बट मेरे अगर कुणाल को कुछ होता था ना तो मेरे जीजा जी ने वैसे भी जान छोड़ देनी थी. वो इतना प्यार करते हैं, तो मेरे जीजा जो उसको तकलीफ में वो लाते